వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ నిషితారెడ్డి విచ్చేసి మాట్లాడుతూ భారతదేశంలో 7 కోట్ల మందికి షుగర్ వ్యాధి ఉందని, ప్రతి ఇంట్లో కూడా ఒక షుగర్ పేషెంట్ ఉంటున్నాడని, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, డ్రింక్స్ వలన మరియు శారీరక శ్రమ లేకపోవడం వలన షుగర్ వ్యాధి వస్తుందన్నారు. షుగర్ వ్యాధి 40% వంశపార్యంపరంగాను, 60% జీవనశైలి ద్వారా వస్తుందని, బరువు ఎక్కువగా ఉన్నప్పుడు పరీక్ష చేయించుకోవాలని అన్నారు. తదుపరి 300 మంది వాకర్స్ కు RBS, HP, A1C, థైరాయిడ్ టెస్టులు ఉచితంగా చేశారు. వరదల సందర్భంగా మరణించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఆ మిస్కన్సెప్షన్ లోనే ఉంటారు. కానీ అది గుర్తుపెట్టుకోండి, 60 to 70% మాత్రమే షుగర్ యొక్క లక్షణాలు మనకు ఉంటాయి. కానీ ప్రోటీన్ ఏది తీసుకున్నా గ్లూకోజ్ గా మారి ప్రతి సెల్ కి వెళ్తుంది. మన బాడీలో ఎనర్జీని ఇచ్చేది గ్లూకోజ్, బ్రెయిన్ కానీ హార్ట్ కానీ ఏ సెల్ కైనా. సో ఎప్పుడైతే ఇన్సులిన్ లోపిస్తుందో పనితనం కానీ ఉత్పత్తి కానీ ఏమవుతుంది? మొత్తం వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా షుగర్ ఎంత ఎక్కువగా ఉందో చాప కింద స్ప్రెడ్ అవుతుంది. మన ఒక ఇండియాలోనే ఆల్మోస్ట్ 7 కోట్ల మంది జనాభా అఫెక్ట్ అయి ఉన్నారు. సో చిన్నపిల్లల నుంచి కండ ముసలి వాళ్ళకి ఎవరికైనా షుగర్ అనేది రావచ్చు. సో 40 years దాటిన వాళ్ళకి లేదా 30+ వాళ్ళు ఎవరైతే ఊబకాయం ఉన్నారో, ఒబేసిటీ, సో ఇంక్రీజ్ బాడీ మాస్ ఇండెక్స్, తర్వాత బీపీ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, సో జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, నూతన లైఫ్ స్టైల్ అలవాట్లు, ఆహారపు అలవాట్లు, తర్వాత శారీరక శ్రమ లేకపోవడం, సో వీటన్నిటి వల్ల కూడా షుగర్ ఇప్పుడు చిన్న ఏజ్లోనే ఎక్కువ చూస్తున్నాం. యూత్లోనే 20-30 years వాళ్ళకి ఎక్కువగా చూస్తున్నాం. కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్. నేను డాక్టర్ నిషితాస్ ఎండోకేర్, శ్రీహరి నగర్ మా క్లినిక్ ఉంటుంది. సో ఈరోజు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ తరఫున ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో డయాబెటీస్ అండ్ థైరాయిడ్ అవేర్నెస్ అవగాహన కార్యక్రమం చేశాము. ఈరోజు మరి మానవాళి ఎదుర్కొంటున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి డిసీజ్ అయినటువంటి ఈ షుగర్ కానీ థైరాయిడ్ గురించి చాలామందికి అవగాహన తక్కువగా ఉంటుంది. ఏదో మనకు ఏదన్నా కొంచెం శరీరంలో బాగలేనప్పుడు ఏదో హాస్పిటల్కి వెళ్ళి ఏదో చిన్న ట్యాబ్లెట్ అడిగి వేసుకోవడం, తర్వాత మామూలుగా అయిపోవడం జరుగుతుంది. కానీ మేడం గారు చాలా చక్కగా ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఈ థైరాయిడ్ కానీ లేదా షుగర్ వ్యాధిని కనుగొనవచ్చు, దాన్ని ఎలా నివారించవచ్చు, చిన్న వయసులోనే ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల వయసులోనే షుగర్లు వస్తూ ఉన్నాయంటే మన ఆహారపు అలవాట్లలో తేడా రావటం, సరైనటువంటి వ్యాయామం అనేది లేకుండా పోవటం, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పోవటం, మనం ఎంతైతే ఆహారం తీసుకోవాలో దానికంటే మించి తీసుకొని చేయటం వల్ల తరచుగా చిన్న వయసులోనే షుగర్ పేషెంట్లుగా మారిపోతూ ఉన్నారు. వచ్చిన తర్వాత దాన్ని రూపుమాపుకోవాలంటే చాలా ఇబ్బందులు పడేదానికంటే కూడా రాకుండా నివారించుకొని ఉండటమే ప్రస్తుతం ఉన్నటువంటి జీవన శైలిలో మనం చేయవలసిన ముఖ్యమైన పని. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసి చాలా చక్కగా వాకర్స్ ముక్తులందరికీ కూడా ఈ షుగర్ వ్యాధి పైన చైతన్యం తీసుకొచ్చినందుకు మా అసోసియేషన్ తరఫున డాక్టర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను.